అందరికీ నమస్కారం. నేను మీ మదిరే రంగసాయి రెడ్డి, అడ్వకేట్. ఈరోజు మనము తెలుసుకోబోయే విషయం ఏంటంటే, అక్రమ సంబంధం నేరం కాదా, అలాగే లాడ్జీలలో పట్టుబడిన అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ వాళ్ళ మీద పోలీసులు కేసులు పెడతారా లేదా, ఈ విషయాన్ని తెలుసుకుందాం. ఇప్పుడు మనకు ఇండియన్ పీనల్ కోడ్ అయితేనే, భారతీయ న్యాయ సంహిత కొత్త చట్టం వెళ్తుందో కానీ ఈ కొత్త చట్టంలో అక్రమ సంబంధానికి సంబంధించి ఎటువంటి సెక్షన్ లేదు. ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది. అట్లాగే పాతది ఏదైతే ఇండియన్ పీనల్ కోడ్ ఉందో అందులో 497 అనే ఒక సెక్షన్ అడల్టరీ సంబంధించింది. ఆ సెక్షన్ని గౌరవ సుప్రీంకోర్టు వారు కొట్టివేయడం జరిగింది. ఇది రాజ్యాంగ విరుద్ధంగా ఉంది, అందుకని చెప్పేసి కొట్టివేయడం జరిగింది. 2018లో జోసెఫ్ షైన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అనే కేసులో సుప్రీంకోర్టు ఆ కేసు విచారణ క్రమంలో భాగంగా ఈ 497 160 సంవత్సరాల నుంచి, అంటే 1860 బ్రిటిష్ కాలం నుంచి ఉన్న సెక్షను అన్కాన్స్టిట్యూషనల్ అని భావించి, ఎందుకంటే ఆర్టికల్ 14, 15, 21 ఈ 3 ఆర్టికల్స్లోని రాజ్యాంగం ప్రకారం ఇది చట్ట వ్యతిరేకం, రాజ్యాంగ విరుద్ధంగా ఉంది అని చెప్పేసి కొట్టివేయడం జరిగింది. ఎందుకు? ఆర్టికల్ 14 మనకి ఏం చెప్తుంది? ఈక్వల్ బిఫోర్ లా, ఈక్వల్ ప్రొటెక్షన్, చట్టం ముందు అందరు సమానమే. అలాంటప్పుడు ఈ సెక్షన్ ఎందుకు? అలాగే 15 డిస్క్రిమినేషన్ ఆన్ గ్రౌండ్స్ ఆఫ్ రేస్, రిలీజియన్, క్యాస్ట్, సెక్స్, ప్లేస్ ఆఫ్ బర్త్. ఇప్పుడు అమ్మాయిలు అబ్బాయిలు వేరు వేరేంటి? 15 ప్రకారం ఇద్దరు సమానమే కదా. ఆర్టికల్ 21 వచ్చేసి పర్సనల్ లిబర్టీ, ప్రొటెక్షన్ ఆఫ్ లైఫ్. ఈ 3 ఆర్టికల్స్ విరుద్ధంగా 497 ఉంది. ఈ దేశంలో ఏ చట్టాలు ఉన్నా కూడా రాజ్యాంగానికి అనుకునే ఉండాలి, రాజ్యాంగానికి లోబడే ఉండాలి. కానీ రాజ్యాంగాన్ని ధిక్కరించే విధంగా ఏ సెక్షన్ కానీ ఏ చట్టం ఉన్నా కూడా అవి కొట్టివేయబడతాయి అని సుప్రీంకోర్టు చాలా క్లియర్గా చెప్పింది. ఇక్కడ అడల్టరీ అంటే ఏంటి? అసలు 497 కొట్టేసినారని చెప్పేసి సమాజంలో రకరకాల వ్యక్తులు రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. కొందరు మేధావులు కూడా సమాజాన్ని తప్పుదోవ పట్టించే విధంగా మాట్లాడుతున్నారు. ఈ 497 కొట్టేశారు కాబట్టి ఇక వ్యభిచారం విచ్చలవిడిగా చేస్తారు, దీనికి సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది, ఇట్లా రకరకాలుగా మాట్లాడుతున్నారు. కానీ ఇవన్నీ కూడా తప్పు. ఒక జడ్జిమెంట్ గౌరవ ఉన్నత న్యాయస్థానం ఇస్తున్నారంటే దాని పూర్వపరాలు, సమాజం మీద దానివల్ల ఆ జడ్జిమెంట్ మీద పడే ప్రభావం, అన్ని విషయాలను కూడా పరిగణన తీసుకుంటారు. ఇక్కడ 497 ప్రాథమికంగా ఏం చెప్తుంది? ఒక వ్యక్తి యొక్క భార్య వేరే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకున్నప్పుడు ఈ హస్బెండ్ ఎవరైతే ఉన్నారో అతని మీద 497 ప్రకారం కేసు వేస్తే 5 సంవత్సరాల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఈ హస్బెండ్ ఎవరైతే ఉన్నారో తన భార్యని తన ఇష్టపూర్వమైన ఇంకొక వ్యక్తి కాడికి సంభోగం చేయమని, సెక్స్ చేయమని పంపిస్తే అప్పుడు ఎటువంటి కేసు లేదు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, ఈ భార్య అనేది ఏదైతే ఉందో భర్త యొక్క ఆస్తి, భర్త యొక్క బానిస అనే భావం ఉంది. కానీ ఇక్కడ ఒకవేళ ఈ హస్బెండ్ వేరే అమ్మాయితో ఎఫ్ఐఆర్ పెట్టుకుంటే ఆ అమ్మాయి పెళ్ళి కాని అమ్మాయి అయితే, ఒకవేళ పెళ్ళైన అమ్మాయి అయినా భార్య భర్త మీద కేసు పెట్టి హక్కు లేదు. కేవలం భర్త మాత్రమే వేరే వ్యక్తి మీద కంప్లైంట్ పెట్టచ్చు. చూడండి ఇక్కడ ఏం చేస్తుంది? హస్బెండ్ ఈజ్ నాట్ మాస్టర్ ఆఫ్ ద వైఫ్ అని సుప్రీంకోర్టు చాలా ఘాటు వ్యాఖ్య చేసింది. దీన్ని బట్టి గుర్తుపెట్టుకుంటే మనము 497 అనేది 160 సంవత్సరాలు ఒక నియంతృత్వ పోకటికి దారితీసింది. కాబట్టి ఈ సెక్షన్ లేదు. కాబట్టి అక్రమ సంబంధం నేరం కాదు. సరే, అక్రమ సంబంధం పెట్టుకున్నాయి, కుటుంబాలు కూలిపోతున్నాయి, ఇప్పుడు పరిస్థితి ఏంటి? అక్రమ సంబంధం పెట్టుకుంటే డైవర్స్, విడాకులు పొందడానికి అదొక మేజర్ గ్రౌండ్గా కోర్టు తీసుకుంటుంది. అలాగే సివిల్ కేసులు వేసేసుకోవాలి. కానీ క్రిమినల్ కేసులు అయితే అక్రమ సంబంధం లేదు. 18 సంవత్సరాలు నిన్న పెళ్ళైన వాళ్ళైనా పెళ్ళి కాని వాళ్ళైనా, శృంగారం కానీ సంభవం కానీ వాళ్ళ వ్యక్తిగతం. కాబట్టి కోర్టులు కానీ పోలీస్ స్టేషన్లు కానీ వాటి మీద ఎటువంటి కేసులు చేయకూడదు కూడా. ఇక లాడ్జీలో దొరికిన 18 సంవత్సరాలు నిన్న అబ్బాయి కానీ అమ్మాయి కానీ పురుషులు కానీ స్త్రీలు కానీ వాళ్ళని రైడ్ చేసి పట్టుకోవడానికి పోలీసులకు ఎటువంటి
హక్కు లేదు, అధికారం లేదు, వాళ్ళ మీద కేసులు పెట్టకూడదు, వాళ్ళు పత్రికల ముందు నిలబెట్టి వాళ్ళ పరువు తీసే విధంగా ప్రవర్తించకూడదు. కాబట్టి అది వాళ్ళ వ్యక్తిగతం, పర్సనల్ లిబర్టీ యాజ్ పర్ ఆర్టికల్ 21 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. కాబట్టి పోలీసులు అలా చేస్తే వాళ్ళు ఆర్టికల్ 21 వైలేట్ చేసినట్టు భావించవలసి ఉంటుంది. కానీ పోలీసులు అలా చెయ్యరు. వాళ్ళకు క్లియర్గా గవర్నమెంట్ సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఇచ్చింది. మనం సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం అడల్టరీ కొట్టివేయడం జరిగింది. అక్రమ సంబంధం నేరం కాదు అనే విషయాన్ని తెలుసుకుందాం. ఓకే, ధన్యవాదాలు.